హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాధ. ఈరోజైతే ఈ వీడియోలో టేస్టీ మినప్పిండితో పునుగులు ఎలా తయారు చేసుకుంటారు అనేది అయితే చూపిస్తానండి. ఫుల్ వీడియో చూడండి, మిస్ కాకండి. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే మినపప్పు అయితే తీసుకున్నానండి. అదైతే 8 అవర్స్ అయితే నానాలండి. వాటర్ పోసుకొని ఫుల్ నైట్ అయినా నానబెట్టుకొని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద కూడా మనం చేసుకోవచ్చండి. నేనైతే రాత్రంతా నానబెట్టాను. ఇట్లాగైతే వాటర్ పోసి రాత్రంతా నానబెట్టాను. పొద్దున్న లెగిసేసరికి ఇట్లయితే నానేసి ఉందండి. ఇదైతే మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్. చాలా బాగుంటాయండి పునుగులు అయితే. అల్లం తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. అల్లం మీద తొక్కంతా తీసేసి ఇట్లయితే చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో అయితే వేసేసుకొని నానిన మినపప్పు కూడా కడిగేసి పెట్టుకున్నాం కదా, ఆ మినపప్పు కూడా ఇందులో అయితే వేసేసి మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. సింపుల్గా అయితే తయారైపోతుందండి ఈ రెసిపీ. బ్రేక్ఫాస్ట్ కింద అయినా మనం వేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా అయినా సరే మనం వేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసానండి. కొంచెమే వేసాను సాల్ట్. సరిపోతే మళ్ళీ వేసుకుందాము టేస్ట్ చూసి. ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఈ విధంగా చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. మినప్పిండి పునుగులండి ఇవి. కొంచెం బరగ్గా అనిపిస్తుంది. ఇంకొకసారి కొంచెం అయితే వాటర్ వేసేసి మిక్సీ అయితే చేస్తానండి. చూస్తున్నారు కదా, చాలా మెత్తటి పేస్ట్ లాగా అయితే తయారవ్వాలండి. అప్పుడే పునుగులు చాలా సాఫ్ట్గా బాగా వస్తాయండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి పునుగులు అనేది. అండ్ మినపపిండితో కాబట్టి హెల్దీ కూడా అండి పునుగులు. చూసారా, ఇట్లా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించి ఒక మూకుడైతే పెట్టుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి. హీట్ అవ్వడానికి అయితే పెట్టుకుందాము. ఇట్లా ఆయిల్ అయితే వేసేసి అది హీట్ అవ్వడానికి పెట్టుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయ్యే లోపల మనం మిక్సీ చేసుకున్న బ్యాటర్ అయితే ఇలాగా ఒక బౌల్లో అయితే వేసేసుకుందామండి. చూడండి, మొత్తం అయితే వేసేసాను బౌల్లో. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే తగ్గింది, లైట్గా సాల్ట్ అయితే వేసాను. ఇంకా జీలకర్ర అయితే 1 టీ స్పూను తీసుకొని అది కూడా మిక్స్ చేస్తున్నానండి వేసి. వంట సోడా అయితే కొంచెం 1/2 స్పూన్ అయితే వేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి, అందుకని ఎక్కువ వేయవసరం లేదండి. 1/2 స్పూన్ వేస్తే చాలు. చాలా బాగుంటాయండి టేస్టీగా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మినపిండి పునుగులండి చాలా టేస్టీగా అయితే వచ్చినాయి నాకైతే. ఇట్లా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందో లేదో చూసుకొని పునుగులన్నీ ఇట్లా వేసేసుకోవాలండి ఆయిల్లో, వేడివేడి ఆయిల్లో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ఎవరైనా ట్రై చేసేయచ్చండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇట్లా మనకి ఎన్ని పడితే అన్ని అయితే ఇట్లా పునుగులు అయితే వేసేసుకోవాలండి. ఒక్కసారి అయితే ఇట్లాగా కదుపుకోవాలండి మొత్తము పైనుంచి కిందకి ఫ్రై అవ్వడం కోసం. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో ఈ విధంగా అయితే చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇవైతే ఆయిల్ నుంచి అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడైతే కలర్ అయితే వచ్చేసాయి చూసారా, ఈ విధంగా అయితే వేగాలి. ఇప్పుడైతే తీసేసుకొని ఒక హాట్ బాక్స్లో అయితే వేసేసుకుందాము. చాలా సింపుల్ అండి పునుగులు. నేనైతే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద అయితే చేస్తున్నాను. మా పిల్లలకి స్కూల్కి కూడా లంచ్లో కూడా ఇవే పెడతానండి. చాలా ఇష్టం మా పిల్లలకి ఇవి. ఇప్పుడు ఇంకొకసారి అయితే వేసి చూపిస్తున్నానండి. ఇట్లా అయితే వేసుకోవాలి సింపుల్గా, చిన్నగా పునుగుల్లాగా. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. చాలా సాఫ్ట్గా కూడా చాలా బాగుంటాయండి. ఇవి వేగేలోపు నేను వేసినవి అయితే చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి ఇదైతే కలిపేసుకొని పెట్టుకొని ఇప్పుడు నేను వేసినవి అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయండి. చాలా టేస్టీగా కూడా ఉందండి. అవి వేగాయో లేదో మళ్ళీ ఒక్కసారి అయితే చూద్దామండి. చూడండి, ఆయిల్లో వేసాను కదా, ఇవి కూడా వేగిపోయినాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. తీసేసుకుందాము మొత్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి.
పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏ చట్నీతో అయినా చాలా బాగుంటాయండి. ట్రై చేయండి.